ఆస్తి కోసం భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య తన బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా మంతని మండలం విలోచివరం గ్రామానికి చెందిన సునీల్ కు 4 ఏళ్ల కిందట సంధ్యతో వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. సునీల్ సంధ్య మధ్య గొడవలు జరగడంతో గత కొంతకాలంగా ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా సునీల్ 3 రోజుల క్రితం హైదరాబాద్ లో మరణించాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు మంతనిలోని గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న సంధ్య కుటుంబ సభ్యులతో కలిసి మంతనికి చేరుకుని అంత్యక్రియలు అడ్డుకుంది. సునీల్ ఆస్తులు తన కుమారుడికి వాటా ఇవ్వాలని పట్టుబట్టింది. నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది, కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాల. నా బాబుకి న్యాయం జరిగింది, నేను మాత్రం ఏం చేయలేను. మేము కూడా ఇక్కడనే ఉంటాము. నా మొగుడు మాత్రం మాకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా నా మొగుడు అయిన తర్వాతకైతే మేము ఏం చేయలేము, మేము మాట్లాడలేము. ఇప్పుడు ఉన్నదంటూ నాకు ఏది వచ్చేదిందో నా కొడుకు తీయండి. నాకు ₹1 వద్దు. నా మొగుడు నుంచి అయినా నా అత్తగారి తరఫు నుంచి నాకు ₹1 వద్దు. నా పిల్లోడు మాత్రం ఆగం కావద్దు. నేను ఉన్న రోజులు కొట్లాడుకుంటా అయిపోతుంది. గురించి నాకు మాత్రం మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.